అధికారులు అక్రమార్కులు కలిసిపోయారు. 1-2 కాదు, ఏకంగా 700 ఎకరాల ప్రభుత్వ భూమికి దర్జాగా పాస్ పుస్తకాలు తెచ్చుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో ఇప్పుడు నెల్లూరు జిల్లా అధికారుల్లో ఆందోళన మొదలైంది. నెల్లూరు జిల్లాలో భారీ భూ కుంభకోణానికి బ్రేక్ పడింది. చిల్లకూరు మండలం కడివేడి రెవెన్యూ పరిధిలో కలకత్తా చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూములు ఇవి. 3 సర్వే నెంబర్లలో 2500 ఎకరాల భూములు ఉన్నాయి. 1970 ప్రాంతానికి ముందు వరకు స్థానిక భూస్వాముల కుటుంబాల ఆధీనంలో ఉండేవి. కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను తీసుకురావడంతో జక్కన్ రెడ్డి జయరామరెడ్డి, దువ్వూరు నారాయణ రెడ్డి కుటుంబాల నుంచి ప్రభుత్వం 2000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ భూములపై కన్నేసిన అక్రమార్కులను 1786 ఎకరాల భూమిని కబ్జా చేశారు. అంతేకాకుండా ఆ భూములు తమవేనంటూ నకిలీ పత్రాలను సృష్టించి పొలం పాస్ పుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండేవారు. భూమిని ఆక్రమించిన వారు 2020లో నకిలీ పత్రాలతో హైకోర్టును ఆశ్రయించడంతో చిల్లకూరు తహసీల్దార్ విచారణ చేసి ప్రభుత్వ భూములుగా నిర్ధారించారు. ఇతరులకు పాస్ పుస్తకాలు ఇవ్వటం చట్ట విరుద్ధమని హైకోర్టుకు నివేదించారు. చిల్లకూరు మండలంలో సాగరమాల ప్రాజెక్టులతో పాటు భారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. దీన్నే అదనుగా భావించిన వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో వారికి అనుకూలమైన కైతేపల్లి శ్రీనివాసులను ఇన్ఛార్జి తహసీల్దార్ గా తీసుకొచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏళ్ల తరబడి పాస్ పుస్తకాల కోసం తిరిగిన అక్రమార్కులకు వరంగా మారింది. ఇష్టానుసారంగా పాస్ పుస్తకాలు ఇచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ గర్భకండ్రికి భూములే 3000 ఎకరాల పైన ఉంటుంది. వాటి కాస్ట్ వచ్చి 2000 నుంచి 2500 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అదేవిధంగా కైతేపల్లి శ్రీనివాసులు ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యేంత వరకు చిల్లకూరు మండలంలోని రెవెన్యూ గ్రామాల వారీగా అతను చేసినటువంటి ముటేషన్లు అన్నిటి మీద కూడా విచారణ జరిపితే ఇంచుమించుగా 3000 నుంచి 4000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రైవేటు పరం చేశాడని ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం ద్వారా తెలుస్తుంది. దీంట్లో కలెక్టర్ గారు, ప్రభుత్వం, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ ప్రభుత్వ భూములు, ఈ గర్భకండ్రి భూములన్నీ కూడా ప్రభుత్వ దేవాలయం పరం చేయాలని కోరుతున్నాము. రెవెన్యూ వ్యవస్థలో సొంత మనుషులు ఉండటంతో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో ప్రభుత్వ భూములు వారికి చట్టబద్ధంగా మారిపోయాయి. పైగా గత ప్రభుత్వంలో చిల్లకూరు మండలం తిరుపతి జిల్లాలో కలపడంతో అక్రమార్కులకు ప్లస్ పాయింట్ అయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిల్లకూరును నెల్లూరు జిల్లాలో కలపడంతో కీలక రికార్డులను మాయం చేశారు. ఇటీవల గోపీనాథ్ రెడ్డి అనే తహసీల్దార్ను చిల్లకూరు మండలానికి తీసుకురావడంతో మరోసారి గతంలో జరిగిన తప్పులు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2000 కోట్ల విలువైన భూదందాలో వైసీపీ, టీడీపీ నేతలతో పాటు సినీ, బడా పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు సమాచారం. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో పెద్ద స్థాయిలో చెన్నకేశ్వర స్వామి గుడికి సంబంధించి గర్భకండ్రికి భూముల్ని ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేసిన పెద్ద భూకుంభకోణం ఒకటి జరిగింది. ఈ విషయంపై గత ప్రభుత్వంలో నుంచే స్టార్టింగ్ అయింది. గత వైసీపీ ప్రభుత్వం నుంచే ఈ భూములన్నింటినీ గుర్తించి ఈ భూములను అన్యాక్రాంతం చేసుకునే దానికి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే అక్కడ పనిచేసిన కైతేపల్లి శ్రీనివాసులు ఎంఆర్ఓ గారు అండ్ టీం, సర్వేయర్ కావచ్చు, ఆర్ఐ గారు కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి అందరూ ఒక ముఠాగా ఏర్పడి ఈరోజు ఆలయానికి సంబంధించిన గర్భకండ్రికి భూముల్ని ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేశారు. ఈ విషయం మీద పలు ఫిర్యాదులు ఇచ్చినా, అలాగే సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కూడా ఇవ్వకుండా ఇప్పటివరకు దాటి వేస్తూ ఆయన రిటైర్డ్ అయ్యే రోజు వరకు పూర్తిగా సుమారు 2000 ఎకరాల నుంచి 3000 ఎకరాలని ప్రైవేటు వ్యక్తుల పరం చేసినారు. ఈ విషయం మీద ఏసీబీ అలాగే విజిలెన్స్ విచారణ చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున ఉన్నతాధికారులకు ఇప్పటికే ఒక లేఖను ఇవ్వడం జరిగింది. ఇటీవల నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న భూముల రికార్డులు బయటకు తీయాలని ఆదేశాలు చేశారు. ఈ భూములను ఫర్నిచర్ క్లబ్ తీసుకొచ్చి 70,000 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో అక్రమార్కులకు, తప్పు చేసిన అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో ఉద్యోగుల పాత్ర ఉండటంతో విచారణ ముందుకు సాగటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం విచారణ సమగ్రంగా జరుగుతుందో లేదో వేచి చూడాలి మరి.